తీర్చలేను నేను నీ రుణం
క్షేమముగా కాపాడినందుకు మన రెండు చేతులు పైకెత్తి ఆ దేవాది దేవునికి ఒకసారి స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ప్రభు శరీరం మన మధ్యలో ఉన్నది, అలాగనే ప్రభు యొక్క రక్తం మన మధ్యలో ఉన్నది. మనందరికీ తెలుసు, ప్రభు ఈ భూమిలో ఉన్నప్పుడు తన శిష్యులను చూసి మాట సెలవిచ్చాడు, నన్ను మీరు జ్ఞాపకము చేసుకొని నిమిత్తము వీటిని చేయుడి. నిజంగానే మనం ఎంత సందడిగా ఎంత సంతోషంగా ఉండినో ప్రభువును మనం మరిచిపోకూడదు అని ప్రభు ఈ పని మనకు అప్పగించాడు. అది మాత్రమే కాదు, నరాకడ పర్యంతము వరకు వీటిని చేయుడి అని ఆజ్ఞ ఇచ్చాడు. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనది. సంఘములో ప్రతి విశ్వాసి పాటించవలసిన ఒక ఆజ్ఞ. ప్రభు బల్లారాధన, ప్రభు శరీరం మన మధ్యలో ఉన్నది కనుక ప్రతి ఒక్కరూ దయచేసి లేచి నిలబడండి. ఎందుకంటే ప్రభు శరీరం ఇది ఎంతో భక్తితో భుజించాలి. ఇటు శరీరాన్ని ప్రభు మనకి ఇచ్చినందుకు మీ రెండు చేతులు పైకెత్తి ఆ దేవాది దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం. ప్రార్థన. పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రం. యేసు ప్రభువా, మీరు మా కొరకు మీ శరీరాన్ని విరిచినందుకు స్తోత్రం. అలాగనే నిన్ను జ్ఞాపకము చేసుకొని నిమిత్తం వీటిని చేయుడి అని మీరు మాకు ఆజ్ఞాపించారు. ఆ ఆజ్ఞ ప్రకారంగా మా సంఘములో వీటిని చేస్తున్నాం. ఇదిగో ప్రభువా, ఈ 2012 ఈ ఆఖరి నెల ఆఖరి దినము నీ సన్నిధిలో చేరి నీ శరీరాన్ని నీ రక్తమును భుజించే ధన్యత మాకు అనుగ్రహించినందుకు సంఘమంతా కలిసి నీకు యేసు స్తోత్రము చెల్లిస్తున్నా. ఇదిగో నీ వాక్యం బోధిస్తుంది, ఒక్కరు నశించడం నీకు ఇష్టం లేదు, అందరూ మారు మనసు పొందవలేనని మీరు కోరుచున్నారు. అందరూ మారు మనసు పొందవలేనని మీరు కోరుచున్నారు. నీ శరీరం నీ రక్తం ఎవరు భుజించబోతున్నారు, త్రాగబోతున్నారు, ఆ క్షణంలోనే వారిలో మారు మనసును కలిగించమని వేడుకుంటున్నాను. పంచుతున్నప్పుడు మీరు మాకు తోడు నీడగుండి నడిపించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. బాప్టిజము తీసుకొనని వారు మీరు దయచేసి చైర్లో కూర్చోండి. బాప్టిజం తీసుకొనని వారు అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తం అని ప్రభు వారు సెలవిచ్చారు. ఈ రక్తం అనేకుల పాపమునకు క్షమాపణ కలిగిస్తుందని ప్రభు వారు సెలవిచ్చారు. ఇటు రక్తం ప్రభు మన కొరకు చెల్లించినందుకు దేవునికి స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దయచేసి ప్రభు రక్తం ఎంతో పరిశుద్ధమైనది. మీ మధ్యకి వస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు మెలకుగా ఉండి ప్రభు రక్తాన్ని భయముతో భక్తితో త్రాగాలని ప్రభు పేరిట తెలియజేస్తున్నాం. ప్రార్థన. పరిశుద్ధుడానికి స్తోత్రం. మా కొరకు సిలువ మీద కార్చిన రక్తముకు బట్టి నీకు వందనాలు, స్తోత్రం. నీ రక్తములో మాకు క్షమాపణ కలదు, నీ రక్తములో మాకు విమోచన కలదు, నీ రక్తము ద్వారా మా పాపము నుండి మన సాక్షి శుద్ధీకరించినందుకు స్తోత్రం. నీ రక్తము చేత మమ్ములను తండ్రి అయిన దేవునితో సమాధాన పరిచినందుకు స్తోత్రం. నీ రక్తమును బట్టి మమ్మలను పరిశుద్ధులుగాను నీతిమంతులుగాను తీర్చినందుకు స్తోత్రములు తండ్రి. నీ రక్తమే మాకు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నది. ఇట్టి రక్తం మేము త్రాగుతున్నప్పుడు మాలో జీవాన్ని కలిగించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రభు రక్తం మీ దగ్గరికి వస్తున్నప్పుడు భయముతో భక్తితో ప్రతి ఒక్కరూ స్వీకరించాలని ప్రభు పేరిట తెలియజేస్తున్నాం. దయచేసి అందరూ మెలకుగా ఉండి ప్రభు రక్తాన్ని
దాన్ని స్వీకరించండి. దేవుడు మిమ్మలను ఆశీర్వదించు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్దామని గత 4 రోజులు కనుక్కుంటూ ఉన్నాం కానీ కుదరట్లేదు. ఒకసారి వెళ్ళొస్తే బాగుంటుందే ఉంటా. నమస్తే అండి డాక్టర్ గారు. నమస్కారం. చెవులు కూడా ముక్కు చూస్తారా? కూడా అన్నీ చూస్తారైతే నువ్వు కూడా చూస్తా. మా ఆవిడకి ఒక నెల బట్టి సరిగ్గా చెవులు పని చేయట్లేదండి డాక్టర్ గారు. చెప్పండి. ఆ చెవులు కొద్దిగా ఎందుకో పిలుస్తున్నప్పుడు పలకట్లేదు. తెలియదా? ఎందుకో మరి ఆమెకు వినిపించట్లేదు. మరి ఎందువల్ల మరి చెవుడు గట్ట అని నాకు అనుమానంగా ఉంది. చెవుల్లో గుబులు ఉందంటారా? అంతే కదా మరి. అలా కాదండి, గుబులు ఉంటే ఒకసారి కాకపోయినా ఒకసారైనా పలికిద్ది కదా. శుభ్రం లేదనుకుంటా బాబు. ఏమండి? శుభ్రం లేదనుకుంటారు అందరూ కనబట్టలేదు. అయ్యి ఉండొచ్చు కానీ ఎందుకోనో ఆమెకి సరిగ్గా వినిపించట్లేదండి. నేను పిలుస్తా ఉన్నాను. సరే ఒకసారి అన్నం పెట్టమన్నప్పుడు ఆమె నీళ్ళు పెడతా ఉంటది, కూర ఏమైనప్పుడు ఆమె గంజి పోస్తా ఉంటది. ఇలాంటి చిల్లు పనులు చేస్తా ఉంటది ఆమె. అంటే సరే తీసుకురండి ఒకసారి చూద్దాం. మీరు చూస్తారా లేదంటే ఒకసారి పరీక్ష చేస్తే బాగుంటుంది అంటారా? చూస్తేనే బాగుంటుంది. చూస్తేనే బాగుంటుంది అంటారా? వాళ్ళు ఎంతమంది చూస్తే ఇప్పుడు చెప్తాం. 15 నిమిషాలు ఉన్నాయి. అందరూ జయం జయము సాధాను శక్తి లయం లయము యేసునామము జయం జయము సాధాను శక్తి లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. ప్రతిరోజు బిగ్గరగా హల్లెలూయా ప్రతిరోజు బిగ్గరగా సంపూర్ణుడ స్తోత్రం కృపతో రక్షించితివి స్తోత్రం నీ ఆజ్ఞమే హల్లెలూయా హల్లెలూయా నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికి తెలియజేస్తున్నా. వి విష్ యు హ్యాపీ న్యూ ఇయర్. అందరూ కలిసి వి విష్ యు హ్యాపీ న్యూ ఇయర్. వి విష్ యు హ్యాపీ న్యూ ఇయర్.
మంచిది. ఈ సమయమున దైవజనులు 2013 సంవత్సర సందర్భంగా ఈ తీయని కేక్ కట్ చేస్తారు. నీ రాజ్య సువార్తను పట్టుకుని ప్రభువుకు తండ్రి ప్రతి జాతిలోనూ నిన్ను పొగడు స్తుతించినట్లుగా మమ్మల్ని గొప్ప చేయండి. అనేక మంది నీ రాజ్యానికి సిద్ధపరిచే ఆ ధన్యత అభిషేకం మాకు కలగ చేయండి. ఆ అభిషేకమునకు గుర్తుగా ప్రభువుకు తండ్రి ఈ నూతన సంవత్సరంలో ఈ మొదటి దినము ఈ కేకును కట్ చేయుటకు ఈ యొక్క తీయని సమయాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. ఆ రీతిగా ప్రభువుకు తండ్రి ఈ కార్యక్రమం జయప్రదం జరిగించండి. మమ్మల్ని అందరినీ నాయనకు తండ్రి సంతోషపరచినట్లుగా మా యొక్క హృదయాలు మా జీవితాలు తీయని జీవితాలుగా మార్చి ఈ సంవత్సరంలో నిన్ను పోడు స్తుతించి నశించిపోతూ సేదు జీవితాలన్నింటినీ కూడా తీయగా మార్చగలిగే అనుభవం మాకు కలగ చేయమని నదులుడు యేసునామమున ప్రార్థిస్తున్నారయ్యా. ఆమేన్ ఆమేన్. నూతన దంపతులతో అందరు చప్పట్లు కొట్టి దేవుని